నువ్వు చేసింది సాయం కాదమ్మా, ఓ ప్రాణం పోసావు, నా బిడ్డకి పునర్జన్మనిచ్చావు. అంటే నా దృష్టిలో నువ్వు దేవతతో సమానం అమ్మా. అయ్యో పెద్దవాళ్ళు మీరేంటండి? నా బిడ్డ క్షేమంగా ఉన్నాడని తెలియగానే అక్కడ నీ వివరాలు కనుక్కొని కృతజ్ఞతలు చెబుదామని మీ ఇల్లు వెతుక్కుంటూ వచ్చానమ్మా. ఇదిగో అమ్మా. ఇది నా సంతోషం కోసం. నువ్వు చేసిన సాయానికి ప్రతిఫలం అనుకోవద్దు. నా బిడ్డను కాపాడిన దేవతకి ఇది దక్షిణ అనుకో. సార్, డబ్బుల కోసమే అయి ఉంటే నేను ఆ పని చేసుండేదాన్నే కాదు. సాటి మనిషికి చేసిన సాయానికి ప్రతిఫలం ఆశించకూడదు. ఆశిస్తే అది సాయం అవ్వదు. నడి రోడ్డు మీద పడిపోయిన మీ అబ్బాయిలో నాకు మా అన్నయ్య కనిపించాడు. ఆ రోజు మా అన్నయ్య అలాగే పడిపోయినప్పుడు ఆ చిన్న సాయం చేసేవాళ్ళు లేకనే అదిగో పెళ్లికి కావలసిన బట్టలు ఏవైనా నా దగ్గర దొరుకుతాయి, వచ్చి తీసుకో తల్లి. ఉచితంగా ఏం కాదు, నాకు హోల్సేల్గా ఎంత పడుతుందో అదే రేటుకు మీకు ఇస్తాను. కనీసం ఆ విధంగానైనా నాకు సంతోషాన్ని ఇవ్వండమ్మా. అలాగేనండి. వస్తానమ్మా. నీలాంటి వాళ్ళు 10 కాలాలు చల్లగా ఉండాలి తల్లి.